హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు kalashas కిచెన్. ఈరోజు మన వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోయే రెసిపీ వంకాయతో ప్రిపేర్ చేసుకునే బజ్జీ అండి. స్నాక్ ఐటెం, చిన్నపిల్లలకి బాగా ఇష్టంగా తినగలిగే ఐటెం అండి. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూద్దాం. నేను కొత్త ప్రాసెస్లో ఈ బజ్జీని షేర్ చేశానండి. మీరు కానీ మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్రాసెస్ మొత్తం తెలియాలంటే వీడియోని చివరి వరకు చూడండి, మీకు ప్రాసెస్ మొత్తం అర్థమవుతుంది. చూసారు కదా, మనకి బజ్జీ బయట క్రిస్పీగా, లోపల వంకాయ కూడా మసాలా లాగా ఉంది. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ఒక 6 లేదా 7 వంకాయలను చిన్న సైజు ఇలా తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని తడి మొత్తం ఒక టిష్యూ పేపర్తో మొత్తం క్లీన్గా తుడిచేసి పక్కన పెట్టుకోవాలి, ఆరబెట్టుకోవాలండి. మనం ఇలానే పిండిలో డిప్ చేస్తే పిండి మనకు అంటదండి తడి ఉండడం వల్ల. అందుకే ఈ విధంగా తుడిచేసి అన్నింటినీ పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని సన్నగా మధ్యలోకి మనం గుత్తి వంకాయ ప్రిపేర్ చేసుకునేటట్టుగా కట్ చేస్తాం కదా, 4 భాగాలుగా. అలా కాకుండా నేను 8 పార్ట్స్గా 8 భాగాలుగా సన్నగా కట్ చేసుకున్నాను. ఇదే విధంగానే అన్ని వంకాయలని కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా కట్ చేసుకుంటే మనకి వంకాయ ఆయిల్లో బాగా ఫ్రై అవుతుందండి, మరి పచ్చిగా లేకుండా ఉంటుంది. అందుకే నేను ఈ విధంగా కట్ చేసుకున్నాను. మీరు కూడా ఇలానే కట్ చేసుకోండి. కావాలంటే మనం ఆయిల్లో ముందుగానే వంకాయలను డీప్ ఫ్రై చేసుకొని తర్వాత స్టఫ్ పెట్టుకొని కూడా బజ్జీలను వేసుకోవచ్చు. ఆ విధంగా నేను మరొక వీడియో అప్లోడ్ చేసి చూపిస్తాను. ప్రస్తుతం మనం ఈ వీడియోలో ఈ ప్రాసెస్లో చూద్దాం. ఇలా అన్ని వంకాయల్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, అన్నింటిని నేను సన్నగానే కట్ చేసుకున్నాను. మీరు కూడా అలానే కట్ చేసుకోండి. ఇప్పుడు అందులోకి స్టఫ్కి ఒక మసాలా పౌడర్ని ప్రిపేర్ చేసుకుందాం. అందుకు 1/2 గ్లాస్ పప్పులు, కొద్దిగా జీలకర్ర, 4 ఎండుమిర్చి, కొద్దిగా సాల్ట్ వేసుకొని వీటిని పౌడర్ లాగా మిక్సీ పట్టించుకోవాలి. ఈ విధంగా చూసారు కదా, మనకి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అక్కడక్కడ బరకగా ఉన్నాయి. ఇలా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఆ పౌడర్ని మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలలోకి స్టఫ్ లాగా నింపేయాలండి. మనం గుత్తి వంకాయకి మసాలాని నింపుతాం కదా, అదే విధంగా మొత్తం మసాలా పౌడర్ని ఈ వంకాయలలో స్టఫ్ చేసుకోవాలి. ఈ వంకాయల్లోకి స్టఫ్ లాగా ఈ పౌడర్ని మాత్రమే కాకుండా మనం వేరే మసాలాలని కూడా స్టఫ్గా లాగా నింపుకొని వంకాయ బజ్జీని ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి. చలికాలంలో వర్షాలు ఎక్కువగా పడేటప్పుడు సాయంత్రం 5 గంటలు అయ్యేసరికి చిన్నపిల్లలకైనా పెద్దవారికైనా ఏదో ఒకటి వేడిగా తింటే బాగుండు అనిపిస్తుంటుంది కదండి. అలాంటప్పుడు ఇలా వేడిగా బజ్జీలు వేసుకొని తింటే చాలా బాగుంటుంది. చూసారా, మొత్తం స్టఫ్ని నేను అన్ని వంకాయలకు పట్టించేసాను. ఇప్పుడు మనకి ఇంకా కొద్దిగా మసాలా పౌడర్ మిగిలిందండి. ఈ పౌడర్ని ఏం చేస్తామో ముందు వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి ఇలా పిండిని ప్రిపేర్ చేసుకుందాం. బ్యాటర్ని నేను చిన్న గ్లాస్తో 2 గ్లాసుల శనగపిండిని తీసుకున్నాను. కొద్దిగా సాల్ట్ని వేసుకున్నాను మన రుచికి సరిపడా. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ని కలుపుకుంటూ మనం పిండిని జారుడుగా కలుపుకోవాలి. పిండి వంకాయలకు పట్టే విధంగా పట్టుకోవాలండి, కలుపుకోవాలి. మనం మరీ పలచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా జారుడుగా కలుపుకోవాలి. ఈ విధంగా నెమ్మదిగా మిక్స్ చేసుకోవాలి మొత్తం. మరికొద్దిగా వాటర్ని కలుపుకుందాం. చాలా గట్టిగా ఉంది కాబట్టి కొద్దిగా వాటర్ని వేసుకొని కలుపుకుందాం. ఈ శనగబేడలు మిషన్లో పట్టించినదండి. అందుకే ప్యూర్ శనగపిండి అయితే మనకు బజ్జీలు చాలా రుచిగా ఉంటాయి. బయట షాప్లలో దొరికే శనగపిండి కంటే మనం ప్రిపేర్ చేసుకున్న శనగపిండి చాలా టేస్టీగా ఉంటుంది. అప్పుడు మనకు మిగిలిపోయిన మసాలా పౌడర్ని ఈ పిండిలో కలుపుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఈ పిండిని ఇందులో కలుపుకోవడం వల్ల మనకి బజ్జీలు చాలా క్రిస్పీగా వస్తాయండి. మనం ఎక్స్ట్రా పిండిని కలుపుకున్నాం కాబట్టి అందులోకి మరికొద్దిగా వాటర్ని కలుపుకొని మనం జారుడుగా పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో వంకాయలని డిప్ చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడం వల్ల ఈ చిల్లీ ఫ్లేక్స్ అక్కడక్కడ కనపడుతూ వంకాయ బజ్జీ చూడటానికి చాలా యమ్మీగా ఉంటుందండి.
చూసారు కదా, మనకి పిండి రెడీ అయింది. ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈ పిండిలో మనం వంకాయలను డిప్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. లాస్ట్లో కొద్దిగా కుకింగ్ సోడానే వేసుకోవాలండి. సాల్ట్తో పాటుగా కూడా వేసుకోవచ్చు, కానీ నేను చివరగా వేసుకున్నాను. కుకింగ్ సోడా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న పాన్ను పెట్టుకొని పాన్ హీట్ అయ్యాక ఇందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. నేను పల్లి నూనెని యూస్ చేస్తున్నాను. ఆయిల్ మనకి హీట్ అయ్యేలోపు మనం వంకాయలను ఇందులో డిప్ చేసుకొని మొత్తం పిండి వంకాయలకు పట్టే విధంగా లోపల మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, లోపలికి కూడా స్టఫ్ లాగా వెళ్ళే విధంగా మనం డిప్ చేసుకోవాలి. ఇలా డిప్ చేసుకున్న వంకాయని ఒక్కొక్కటిగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి. నేను ఆయిల్ని హీట్ చేసుకొని ఆఫ్ చేసేసుకున్నాను. ఫ్లేమ్ని మీడియంగా పెట్టుకోవాలి, లేకపోతే బజ్జీలు త్వరగా కలర్ వచ్చేస్తాయి. ఇలా మనకి బురగలు రావడం ఆగిపోయిన తర్వాత మళ్ళీ స్టవ్ని ఆన్ చేసుకొని రెండు వైపులా బజ్జీలను బాగా ఉడికించుకోవాలి, ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు వీటిని రెండవ వైపు కూడా తిప్పుకొని మొత్తం ఈవెన్గా ఫ్రై చేసుకుందాం. మనకు బజ్జీ పిండి వాసన రాకుండా బాగా ఫ్రై అవ్వాలంటే మీడియం ఫ్లేమ్లోనే ఈ బజ్జీలను ఫ్రై చేసుకోవాలి. చాలా క్రిస్పీగా యమ్మీగా ఉన్నాయండి. చూడండి, మనం చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాం కదా, అవి బజ్జీకి కలిసిపోయి బయట చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా. ఇప్పుడు ఇలా డీప్ ఫ్రై చేసుకున్న బజ్జీలను వేరొక పళ్ళెంలోకి తీసుకుందాం. మనకి ఈ బజ్జీలు మీడియం ఫ్లేమ్లో ఎంత ఎర్రగా ఫ్రై అయితే అంత క్రిస్పీగా ఉంటాయండి. బయట ఏమో పిండి క్రిస్పీగా ఉంటుంది, లోపల వంకాయ మసాలా స్టఫ్తో చాలా స్మూత్గా ఉంటుంది. ఇలా మనం మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. చూడండి, మనకి బజ్జీ బాగా ఫ్రై అయింది. ఇప్పుడు వీటిని పళ్ళెంలోకి తీసేసుకుందాం. ఇదే విధంగా మనం మిగిలిన బజ్జీలను కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన వంకాయల్ని కూడా అదే పిండిలోనే డిప్ చేసి మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాం. మరొక వీడియోలో నేను వేరొక స్టఫ్తో ఇదే వంకాయ బజ్జీలను ప్రిపేర్ చేసి చూపిస్తానండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో మనకి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇలా రెండు వైపులా డీప్ ఫ్రై చేసుకోవాలి. చాలా తక్కువ సమయంలో అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూసారు కదా, మనకు వంకాయ బజ్జీలు టేస్ట్ చూడడానికి రెడీ అయ్యాయి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.